జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం ఒక పేదవాడి బిడ్డ ఉచితంగా డాక్టర్ సీట్ సంపాదించి ఒక మంచి డాక్టర్ అవ్వాలి. ఇది ఆయన యొక్క లక్ష్యం. ఈ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ ఈ లక్ష్యాన్ని తుదముట్టించే విధంగా కూటమి ప్రభుత్వంలోకి రాకముందు ఆ రోజు సూపర్ 6 అంది, సూపర్ 7 అంది, సూపర్ 8 అంది. సూపర్ 6లు, సూపర్ 7లు, సూపర్ 8లు గాలికి ఎగిరిపోయినాయి. ఇవాళ మిగిలిందల్లా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడైతే పేదవాడి కోసం పనిచేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని పూర్తిగా విస్మరించి నిర్మూలించేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఉచిత వైద్యం అందించాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి 17 ప్రభుత్వ కాలేజీలు, అందులో 17 ప్రభుత్వ ఆసుపత్రులు మొత్తాన్ని కూడా తన యొక్క మంది మాగదులకి కట్టబెట్టేటువంటి ఒక భారీ కుట్రకు శ్రీకారం చుట్టారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ ఉద్యమంలో భాగంగా ఇవాళ మేము కోటి సంతకాల సేకరణలో భాగంగా తాటికొండ నియోజకవర్గానికి సంబంధించి 60,000 నుంచి 70,000 సంతకాల సేకరణ పూర్తి చేశాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు ఇంత ప్రజా వ్యతిరేకత కనబడుతున్నా కూడా ఇందులో మార్పు రాలేదు. కాబట్టి ఇవాళ నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని చెప్పడం జరిగింది జగన్ గారు. అందులో భాగంగా ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా తాటికొండ నియోజకవర్గ ప్రజల తరఫున ఇవాళ ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా వారికి చెప్పాము. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి. ప్రజలు ఎంత వ్యతిరేకిస్తూ ఉన్నారో, ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన ప్రజలంతా వ్యతిరేకిస్తూ ఉన్నారో కూడా అన్ని విషయాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే 17 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేటు పరం చేసే విధానాన్ని తక్షణమే విరమించుకోకపోతే రాబో రోజుల్లో ఈ సంవత్సరం 5 నెలల కాల వ్యవధిలోనే ప్రజలు చేదరించుకున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అంటే ముగ్గురు కాబట్టి ఇక భవిష్యత్తులో మనం కనపడం కాబట్టి ఎవరికి దోచింది వాడు దాచుకోవడం సిద్ధాంతంతో పనిచేసే విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో ఇంకా ప్రజలకు సంబంధించినటువంటి చాలా అంశాలను కూడా ప్రజల తరఫున పోరాటం చేసి ఈ కూటమి ప్రభుత్వం నడ్డి విరిచి రాబో రోజుల్లో ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చేంత వరకు విశ్రమించమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.